థ్రిల్లర్ స్టోరీస్ అంటే మీకు ఇష్టమా? అయితే ఈ స్టోరీ మీకోసమే. హీరో ఒక మధ్యతరగతి కుటుంబంలో బీటెక్ చేసి ఏ ఉద్యోగం రాక ఊర్లో పొలం పనులు చేస్తూ ఉంటాడు. సమాజంలో జరుగుతున్న అక్రమాలను, దౌర్జన్యాలను ప్రశ్నిస్తూ ఉంటాడు. ఒకరోజు పొలం పనులు చేస్తూ ఉండగా ఒక కాగితం గాలికి వచ్చి ఆయన ముఖానికి తాకుతుంది. హీరో ఆ కాగితాన్ని చూస్తే దాంట్లో ఏదో రాసి ఉంటుంది. ప్రశ్నించడమే నేను చేసిన నేరమా అని రాసి ఉంటుంది. హీరో అటు ఇటు చూసి ఎవరైనా ఉన్నారేమో అని పరీక్షించి ఆ కాగితాన్ని అక్కడే పడేసి వెళ్ళిపోతాడు. ఇంటికి వెళ్ళిన హీరోకి తన పెదనాన్న కూతురు పెళ్ళి వచ్చేవారమే అని చెప్పి తల్లి చెప్తుంది. సరే అని హీరో తన బట్టలు ఇస్త్రీ చేస్తూ ఉంటాడు. అప్పుడే తన ఐరన్ బాక్స్ కిందకి ఒక కాగితం వచ్చి గాలికి పడుతుంది. అందులో హీరోకి పొలంలో కనిపించిన రైటింగ్తోనే ఇలా రాసి ఉంటుంది: అధికారంలో ఉంటే మనం ఏం చేసినా చెల్లుతుందా అని రాసి ఉంటుంది. హీరో పరిగెత్తుకుంటూ తన పొలం వద్దకు వెళ్ళి మొదట తను చదివిన కాగితం కోసం వెతుకుతాడు. అది తన పొలంలో ఒక మూలన దొరుకుతుంది. హీరో పరిగెత్తుకుంటూ తన పొలంకి వైపు వెళ్ళడం చూసిన తన ఇద్దరు ఫ్రెండ్స్ ఏమైంది అని అడగగా హీరో జరిగింది చెబుతాడు. ఇది విన్న హీరో ఫ్రెండ్స్ తమకు కూడా ఇలాంటి కాగితాలు దొరకాయి అని అంటారు. హీరోకి తనకు ఆ కాగితాలు కావాలి అనడంతో హీరో ఫ్రెండ్స్ తమకు ఆ కాగితాలు దొరికిన ప్రదేశానికి వెళ్ళి వెతికి ఆ కాగితాలు హీరోకి ఇస్తారు. అందులో మొదటి కాగితంలో ఇలా ఉంటుంది: దైవం ఈ అన్యాయాన్ని ఎదిరించడానికి ఒక శక్తిని పంపుతుంది అని ఉంటుంది. రెండో కాగితంలో మనం చేసే పనిలో నిజాయితీ ఉంటే ఎన్ని ఆటంకాలు వచ్చినా ఏదో ఒక రోజు ఆ పని పూర్తవుతుంది అని రాసి ఉంటుంది.